ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం చేస్తున్నాడు? మిషన్ మిషన్ అవుతున్నాడు. ఏం చేస్తాను? వ్యవసాయం చేస్తాను. మంచిగా ఇక్కడ వ్యవసాయం మన దూరం పడేది సార్. ఇది ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేసి కొత్తగా ఉన్నది. జూలై 9 అంటే మన సర్పంచ్ సబ్జెక్ట్లో మీకు వెళ్ళింది ఇది. సర్పంచ్ సబ్జెక్ట్ అన్నీ వచ్చినాకనే ఓపెనింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. 3 నెలలు కంప్లీట్ చేసాం బిల్డింగ్. అబ్బా 3 నెలలే కదా, 5 నెలల 5 నెలలు కంప్లీట్ అయింది బిల్డింగ్. ఏమో బాగా చేసిందిగా. షాబాద్ మండల్లో ఫస్ట్ టైం కూడా సర్పంచ్ అన్న కూడా ఫస్టా ప్రతి ఒక్క అధికారి కూడా అట్లా మరి పోతాం మరి అన్న దగ్గరికి. మంచిగా ఒక్కంత తమాషా ఉన్న సుధాకర్ రెడ్డి లింగారెడ్డి కూడా సర్పంచ్. ఇక్కడ కూడా తెలుగులో ఇట్లా పెడితే విజయం రాదన్నా ఇక్కడ ఏమంటారు కదా చూసిగా పోడిగా మన గ్రామ పంచాయతీ కొత్తగా ఉన్న చెక్కు పడి ఉన్నది. కానీ ఆఫీసు గ్రామ పంచాయతీ చూస్తేనే ఒక ఎమ్మెల్యే ఆఫీస్ చూసాను అనిపిస్తున్నది, అంత నీట్గా ఉన్నది. మరి సర్పంచ్ పని కూడా ఎట్లా అనమాట. సార్పూర్ సుధాకర్ రెడ్డి లింగారెడ్డి కూడా ఈరోజు వచ్చింది. షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా అన్నమాట. 10 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు సార్. గతంలో కూడా ఒకసారి సర్పంచ్ పోటీ చేసి సొంత ఓటుతో ఓడిపోయాడు. ఈ కిత్తలు భారీ మెజార్టీ వచ్చింది. ఏం చేస్తుంది ఏం కదా అవన్నీ తెలుసుకున్నాం పటేల్ తోటి. మంచిలో సినిమాలో ఒక్కంత పటేల్ ఎపిలాజీ అలాగే మంచిగా ఈ పొద్దు మీ ఊరికి వచ్చినాం కూర్చోడానికి. బయట మేము మంచిగా మీరు బయటకి ఒక దృష్టి చేసేది. ఇవి ఆఫీస్ మంచిగా పడదా ఎన్ని రోజులే? 4 నెలలు 4 నెలలు కంప్లీట్ చేసాం. అది నువ్వు సర్పంచ్ వచ్చినాక అయింది. 4 నెలలు కంప్లీట్ చేసేసావు. అట్లా ఇక పని తెలుసుకోమని వచ్చిన సూర్య తమ్ముడి షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా లింగారెడ్డి కూడా సర్పంచ్గా 2019లో కంటెంట్ చేసి ఓడిపోవడం జరిగింది. 2025లో భారీ మెజార్టీతో గెలిపించిన లింగారెడ్డి కూడా గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజకీయ కోసం అసలు రాజకీయాలు రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఏమో వ్యవసాయమే మేము చేస్తుంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో టీడీపీ 2009లో వచ్చినాం. చిన్న చిన్న 2018లో 2014లో టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ 18లో కంటెస్ట్ చేసినాం. అంటే రాజకీయ ప్రస్థానం టీడీపీ ఉండేది. ఫస్ట్ టీడీపీ తర్వాత టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్. అయితే మరి కుటుంబంలో ఎవరు లేదు రాజకీయం. మీకు ఎందుకు రావాలనిపించింది రాజకీయం? ఇంట్రెస్ట్ ఉంది వచ్చి నేను వేరే అంటే మా అమ్మమ్మలో ఇక్కడ చదువుకుంటే అక్కడ కొంచెం వేరే ఉండేది కాబట్టి అటు నుంచి ఇటు వచ్చినాక అదే చూసుకున్నాను. ఇద్దరు మన అమ్మ ఫస్ట్ తమ్ముడు సార్ వ్యవసాయం ఇస్తారు, డైరీ ఉంది. మీ ఫ్యామిలీ నుండి మీరు ఒక్కరైతే రాజకీయం చదువుతారు? నేను ఇంటర్ ఇక్కడ అక్కడనే చదవంతా డైరెక్ట్ 2005 వచ్చింది. అప్పటిదాకా బిజినెస్ ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్, సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఉంది, క్లాస్ 5 లైసెన్స్ ఉండే. ఇప్పుడు బంద్ చేసినాను. మరి ఎట్టకెళ్ళకి సర్పంచ్ పోటీ చేస్తాం. పోయిన గీతలో ఓడిపోయారు. మరి గీతలో పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా స్పందించాలో సమస్యలు చెప్పారు బాగానే చెప్పారు. నాకు కూడా ఊళ్ళో ఉన్నాడు, నాకు కూడా కొంచెం అవగాహన ఉంది. దాని మీదే నేను చూసిన మ్యాక్సిమం ఇప్పటిదాకా కొంచెం చేసుకుంటూ వస్తున్నాను. ఆ టైంలో ఏ సమస్యలు చెప్పారు? ఇంకా మా ఊళ్ళో డ్రైనేజ్ లేకుండా మొత్తమే లేకుండా ఇప్పుడు కూడా ఇంకా ఉంది. కొంచెం చేసినాము, కొంచెం చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బస్సులు ప్రాబ్లం ఉండే, రోడ్లు, లైటింగ్,
ప్రతి సమస్య ఉంటే బాగానే చెప్పారు, ఎవరు పోయింది అలా చెప్పారు, సాధ్యమైనంత వరకు చెప్పారు. మరి సంతోషం పడలేదు. ఇక్కడ ఏదైతే జోన్లో నడుస్తుంది భూములు బాగా ఉండే ఖర్చులు బాగా అనుకుంటున్నారు. అంత పెద్దగా మీరు శిశువు కోర్టు శిష్యాలు రిజల్ట్ ఎంత చూసుకోవడానికి 315 మెజార్టీ వచ్చింది, 750 పోలింగ్ అయినాయి, 512 మెజార్టీ కలిగి వచ్చింది. మండలం వచ్చింది అంటే ఓట్ల పరంగా అంటే మరి 80% వచ్చింది. ఉప సర్పంచ్ ఇంకా మీకు మొత్తం వాళ్ళు ఎంత 8 మెంబర్స్. అయితే మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమం కూడా మనం కావాలి. గెలిచినాక కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం సొంత పైసతో. ఇంకా జీపీ పన్సులు మా తన 0 చిన్న గ్రామ పంచాయతీ 40 లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ సైడ్ కూడా ఉంటుంది ఆమ్లెట్, దానికి దీనికి వచ్చి 2 రోడ్ అక్కడ 900 మీటర్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి గెలవంగానే సీసీ రోడ్ పెద్ద పైప్ వేసి సొంత పైసలతోటి నిధులతోటి 2-3 రోడ్లు ఉండే జాతర అవుతుంది మళ్ళా టెంపుల్ పెద్దది, దాని గురించి అర్జెంట్ అంటే 2 రోడ్లు వేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఏం రాలేవు శాంక్షన్లో, ఇది శాంక్షన్ ఉంది కానీ బిల్స్ ఏం రాలేదు, ఇక్కడేం బిల్స్ రాలేదు. ప్రస్తుతానికైతే చేస్తున్నాం, ఇంపార్టెంట్ ఏదో అది చేస్తున్నాం ప్రస్తుతానికి. నేను వచ్చినప్పటి నుంచి జరిగిన కార్యక్రమం అంటే స్కూల్కి కాంపౌండ్ వాల్ లేదు, గేట్ లేదు, ఏం లేదు, సొంత నిధులతోటే పెట్టిన. ప్రస్తుతానికి ఏమిట్లో వస్తే తెలియదు, గేట్లు మీరు తెలుసుకుని కమాను అన్నీ చేసేసినాం. నెక్స్ట్ నేను వచ్చిన నా పీరియడ్లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాను, ఇది ఆగస్టులో కంప్లీట్ చేసిన. ఈ బిల్డింగ్ జీపీ బిల్డింగ్ ఇది 20 లక్షలు శాంక్షన్ ఉంది, మంచిగా తొందరలోనే చేసుకున్నాం. ఇది ఇంకోటి హెచ్ఎండి నుంచి 45 లక్షలు పెట్టి వర్కులు తెచ్చినాం, అది కూడా వేయించేసి కాంట్రాక్టర్ వర్క్ అది అయిపోయింది. ఈ ప్రధానమంత్రి సరిగా దానికి ఈజీఎస్ వర్క్ ఉంది, ఒకటి 5 లక్షలు ఉంటే అది కూడా వేయించేసిన కింద. ఇంకా చిన్న చిన్న మైనర్ అంటే మట్టిది అదేంటే చిన్న చిన్న రోడ్లు, అప్రోచ్ రోడ్లు, గలీలలో బస్తీలలో నల్లలు, కరెంట్ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బంది ఉంది. సాయిరెడ్డి నుంచి పైప్ లైన్ వేసి మొత్తము ఇక్కడ దాకా వేయించిన, లింగారెడ్డి వరకు ట్యాంకులకు వేసి ఇప్పుడు వాటర్ సమస్య మొత్తం తీరింది. ప్రస్తుతానికి అయితే వాటర్ సమస్య బాగానే ఉంది, మిషన్ పై అయితే వాటర్ వస్తలేవు. దానివల్ల ఇప్పుడు కొంచెం మొన్న డిఏ గారు వచ్చి మాట్లాడినాం, అది కూడా తొందరలో వేరే పైప్ లైన్ వేసి మార్చుతామని చెప్పారు. చేసినాం కొన్ని. టెంపుల్ ఉంది, దానికోసం మేము ముందుండి అంటే నాతో పాటు ప్రతి ఒక్కరు విలేజ్లో ఇచ్చిరు, తక్కువ డబ్బులు నేను కూడా పెద్ద అమౌంట్లో ఇచ్చి టెంపుల్ చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఈ ఏరియాలో టాప్ గుడి, శివరాత్రికి పెద్ద జాతర, ఈవెంట్లు కూడా బాగా అవుతాయి, ఎడ్ల పందాలు అవుతాయి, ఎడ్ల బండ్ల పోటీలు అవుతాయి, అన్నీ బాగా జరుగుతాయి. సొంత డబ్బులు అంటే వేసినాం, సాయిరెడ్డిలో రోడ్ వేసినాము. నేను ఇంకా అవి బిల్లులు వస్తాయా తెలియదు, అర్జెంట్ ఏదో చేస్తున్నాం. మా వంతు సాయం అయితే మేము ముందుకే తీసుకోవాలి. పెళ్ళి అంటారు అది అంటారు, సరే మాకు తోచినంత 10-5 ఇచ్చి పంపిస్తాము. చావులకు వస్తారు వాళ్ళు లేకుండా నేను 10-5 ఇచ్చి చూస్తాం ప్రతి దానికి. వచ్చిన వాళ్ళకు గ్రామంలో కంటే నేను కూడా వెళ్ళి నేను కూడా నాకు తెలుసు కాబట్టి నా గ్రామంలో ఎవరు ఏంటనేది అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా పోయి నేను సాయం చేసి వస్తాను. పెళ్ళి అన్న కానీ చావు అన్న కానీ ఇంకోటి అన్న కానీ దావత్ అయినా కానీ ఏదైనా సరే ఎంతో కొంత సాయం చేస్తాను. ప్రతి ఇంటికి చేసి ఉంటాను, ఏదన్నా మిస్ అయితే మిస్ అయ్యవచ్చు. గతంలో కేసీఆర్ సార్ పరిస్థితి ముఖ్యమంత్రి ఇప్పుడు ఇద్దరు మధ్య వ్యత్యాసం అంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎవరు రాలేకుంది. అప్పుడు వాళ్ళు ఇల్లు ఇవ్వలేరు, వీళ్ళు ఇల్లు ఇస్తారు కొత్తగా. 10-11 ఇళ్ళు వచ్చినాయి మా ఊళ్ళో కూడా. ఇప్పుడు మన ఊరు శాంక్షన్. ఆ గవర్నమెంట్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి కొంచెం టైంకి వస్తుండే, ఇప్పుడు కొంచెం అవి వస్తలేవు, చాలా ఇబ్బంది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది షాదీ ముబారక్ కూడా ఈ మధ్యలో బంద్ చేసారు, అది హైకోర్టు చెప్పింది కాబట్టి దానికి మనం ఏం చేయలేము. కానీ 2 బ్యాలెన్సింగ్ చేసుకుంటే మనకున్న పరిస్థితి బట్టి అయితే ఫస్ట్ కొంచెం బెటర్ ఉండే, ఇప్పుడు కొంచెం పథకాల్లో కొంచెం అది ఉంది. జనాలు ఏది కోరుకుంటారు, మనం ఏం చేస్తుంటారు,
మేనేజ్ చేయలేము. లాస్ట్కి వస్తే జనాలే కదా తీర్పిచ్చేది. ఇంతకుముందు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ వాటర్ అనేది ప్రతి ఇంటికి మంచిగా వస్తుండే. ప్రస్తుతం నేను సర్పంచ్ అని అంటే ప్రతి ఒక్కరికి అందినే. ఇప్పుడు కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చాలా నెగ్లెక్ట్. ఇప్పుడు మా ఊళ్ళో రానే 6 నెలలు అవుతుంది వాటర్ రాక. 6 months నుంచి నీళ్ళే వస్తుంది. 6 నెలల నుంచి వాటర్ వస్తలేదు. మొన్న కూడా మాట్లాడినా, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ వచ్చినాయి. ఎవరైనా చెప్పాల్సిందే, నేనైనా ఎవరైనా. ఇప్పుడు మాకు ఇంతకుముందు సమస్యలు కూడా తొందరగా అయితే ఇప్పుడు కొంచెం నెగ్లెక్ట్ ఉంది. గవర్నమెంట్లో అధికారులు కానీ కొంచెం చాలా డీలో ఉంది. అది అవునన్నా కారణం అంతే. పోయి ముందు మాట్లాడుతా. ఇంకా 4 సంవత్సరాలు దగ్గర టైం మీకు. మరి ముందు మీరు గమనం చేయకుండా కార్యక్రమం కూడా ఇంకా మాకు చాలా ఉన్నాయి. బీసీ భవనం కట్టాలి ఒకటి, ఎస్సీ భవనం ఒకటి, లైబ్రరీ ఒకటి. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందులో తీసుకుందామని మేము అనుకుంటున్నాం. కొంచెం కేటాయిస్తే ఏమన్నా మేము ఆల్రెడీ అప్రోచ్ అయినాం. సానుకూలంగానే వాళ్ళు ఇస్తే ఒక లైబ్రరీ, పిఎస్సి దవాఖాన ఒకటి అంగన్వాడీ కేంద్రం ఉన్నాయని కూడా మా దగ్గర. ప్రస్తుతానికి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్సీ కమిటీ వాళ్ళు ఒకటి లేదు, దానికి ఒక గ్రౌండ్ లేదు. స్పోర్ట్స్ కూడా పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. గ్రౌండ్ ఒకటి అదొకటి అడుగుదామన్నాం. అడిగిన ఆల్రెడీ నేను పెట్టిన నా ప్రపోజల్. మరి ఎంతవరకు సహకరిస్తూ చూడాలి. నేను కూడా దాని గురించి రోజు అడుగుతూనే ఉన్నాయి. మా సరే చేద్దామంటారు. మా దగ్గర 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ టీజీఐఎస్ తీసుకుని ఈ మధ్యలో ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. ఆ దాంట్లో మాకు కూడా కొంచెం కేటాయిస్తే గ్రామ పంచాయతీకి మేము కూడా కొన్ని లైబ్రరీ కానీ ఇట్లాంటివి కట్టుకుంటాం, కమిటీ కానీ కట్టుకుందామని మేము అనుకుంటే సరే అని అన్నాం. మేము కూడా పార్టీలకు అతీతంగానే ఫండ్స్ సర్పంచ్ కాబట్టి నేను అన్ని పార్టీలతో ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా నాకు పార్టీలకు అతీతంగా పార్టీ పనులు కాకుండా వేరే విధంగా సోషల్ యాక్టివ్ కంపెనీ ఇండస్ట్రీలు వేస్తే అన్ని టోటల్ ఏ విధంగా ఉంటే నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఎటు వచ్చి గ్రామంలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. సరే.